మీకు ఎట్లుంది సార్? ఏం జరిగింది? కర్తకుండా సర్పంచ్ సర్పంచ్ మాకు ఎళ్ళకి వచ్చింది కులం కూడా ఉంది అలాంటి కూర్చొని మా వాళ్ళంతా నేడు మాకు నేడు రాక 4 నెలలు అయింది. చూడంటే మాకు కూడా నీకే రాలేదు అందరికి వస్తున్న వాళ్ళు మాకు కూడా అందరూ రావాలని నీకు కావాల్సి ఉంటే చూడు నేను సుల్లో చెప్పిన కావాల్సిన నేడండి నేడినాక నేను వచ్చింది అనుకో నేను అడిగిన నేడు కావాల్సి అంటే మాదన కూడా నీటి ఇట్లా మాట్లాడా ఇంక మా ఆయన వచ్చి అభినయం పడతావులే అని మా ఆయన ఇంకో అభినయం పడతావు అంటేనా ఎప్పుడు నీదేమిలే మాదన కూడా కానీ మసం పడ్డాడు మా ఆయన కులం పెడితే వచ్చి రాజేసుకున్నాను మా ఆయన రాజేసుకుని ఆడికి జరిగింది సర్పంచ్ ఓటేసాం కాబట్టి ఆడినాము కులాంకారంతో మళ్ళీ ఎస్ఐతో కేసు పెట్టినాము ఎస్ఐతో కేసు పెట్టి ఎస్ఐతో వచ్చి కేసు పెట్టినాము ఎస్ఐ ఏమైనా చిన్నదానికి అనుకుంటావు పెద్ద అవుతుంది ఇప్పుడంతా రాజీ పంపిస్తాను మీరు కూర్చొని నేను కానీ నేను కూర్చోపెట్టాడు ఆయన బైక్ పిలిచాడు వాళ్ళు అక్కడ ఫోన్ చేసినాడు బంధువులు పిలిచి పిలిపించాడు పిలిపించి మా ఊళ్ళో నా ఊరాకులని ఉందన్నమాట ఆడ పెట్టినమాట నేను 4 గంటలకి సార్ నేను ఇంటికి పోతామని కానిస్టేబుల్ అంటున్నాను పోండి అని ఇంటికి పోండి నేను ఇంటికి పోయినప్పుడు పోతుండు మాకు తెలియదు ఆడ 30 మంది కట్టలు పట్టుకొని పోతుంటారు మొత్తం వస్తాడు ఊరు ఇంటికి పోయినప్పుడు అక్కడ కట్టుకుని పోతే మా ఇంటికి తప్పుకొని నాకు కూడా నాకు పడితే మళ్ళీ ఈడూరు కట్టే మళ్ళీ ఇటు కొట్టినాక మళ్ళీ ఈడూరు కట్టే ఎంతమంది వస్తున్నారు? 30 మంది ఉన్నారు నాకు మళ్ళీ ఇటు కొట్టే మళ్ళీ ఇటు కొట్టే పార్వతిగా సంపేతరలో సంపేతర కట్టలు ఎందుకు గుట్టలో సంపేత తరగతలు కొడుతున్నాడు అంత 30 మంది పార్వతి ఇంటిదానే లేదు ఇంకా ఇంటి దాకా పార్వతి వాకలేసి అడగమంటే మా ఊళ్ళో అడుగు వాకలేసి లేదు నువ్వు ఒకటే 30 మంది ఆడతాడు వాకలేసి లేదు నా భార్య అడ్డం పడి నా భార్యని కానీ ఇట్లా పట్టుకుని నా భార్యని కానీ ఆడ